అప్పుల్లో నాసా ప్రయోగించిన రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది చంద్రబాబు సర్కార్. అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఒక్క పథకము ప్రారంభించలేదు, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. కానీ 40 రోజుల కాలంలో చంద్రబాబు చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 17,200 కోట్లు. ఇందులో 12,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకున్నట్టయితే మిగతా 5,200 కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మంగళవారం కాస్త అప్పుల వారంగా మారిపోయింది. ప్రతి మంగళవారం కొత్త అప్పు చేస్తున్న చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టేస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు వద్ద మరో 3,000 కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎంకు లేని అప్పుల రికార్డును నెలకొల్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూనే ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి జూన్ 21న రిజర్వ్ బ్యాంకు నుంచి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చింది. ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకు జూన్ 28న ఏకంగా 5,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. మళ్లీ జూలై 12న 2,000 కోట్లు, జూలై 26న మరో 3,000 కోట్లను రుణాలుగా తీసుకుంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులను తీసుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5,000 కోట్ల రూపాయలు ఒకేసారి అప్పు తీసుకున్న సందర్భాలు కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఇలా 2 సార్లు అత్యధిక మొత్తంలో అప్పు తీసుకువచ్చిన ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబే రికార్డుకెక్కారు. 2 నెలల్లోనే జూన్ 25వ తేదీ 2,000 కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం. జూలై 2వ తేదీ 5,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. జూలై 16 2,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. 3,000 కోట్లు ఒక్క రోజన్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని? 5,000 కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో, 2 సార్లు జరిగినది. ఎప్పుడు తెలుసునా? మొన్న టీడీపీ ప్రభుత్వంలో జూలై 2, 2024 5,000 కోట్లు. మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ 5, 2019 ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా 5,000 కోట్లు. ఇలా రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకున్న 12,000 కోట్ల రూపాయల అప్పులు చాలదన్నట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా మరో 5,200 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు కూడా చంద్రబాబు కేబినెట్ ఇటీవలే పచ్చ జెండా ఊపింది. ఇలా మొత్తంగా 40 రోజుల వ్యవధిలోనే ఏకంగా 17,200 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది కూటమి సర్కారు. చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఇంకా ప్రారంభించలేదు. అటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి, చేయూత, 0 వడ్డీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి బకాయిలు కూడా చెల్లించలేదు. ఇవన్నీ చేయకుండా తీసుకువస్తున్న అప్పుల డబ్బులన్నీ ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.